భ్రమపరిచే ఆత్మ ఒకటి ఉంటే తెలుసా మీకు? సాతానుగాడు చాలా కుయుక్తిగా అంత్యకాలంలో భ్రమపరిచే ఆత్మను వదిలిపారేశాడు. ప్రతి ఒక్కళ్ళు నేను బాగానే ఉన్నా, నేను సూపరు, నేను వెళ్ళిపోతాను పరలోకం, నేను అసలు మామూలు కాదు, నా పాట, నా వాక్యం, నా జీవితం సూపర్ అని ఎవ్వటి కాడు భ్రమలో ఉన్నారండి. 99% భ్రమపరిచే ఆత్మ బాగా పనిచేస్తుంది. జాగ్రత్తగా ఉండండి, మీ ఆత్మలు కాపాడుకోండి. మీ సహోదరుడిగా ప్రేమపూర్వక హెచ్చరిక. నేను ఎంతో మంది చూశాను కాబట్టి అనుభవంలో చెప్తున్నాను. ఇక ఆశ్చర్యపోయే విషయం చెప్పనా, నాతో మాట్లాడిన వ్యక్తుల్లో, సేవకుల్లో అనేక మంది 20-30 సంవత్సరాలు సేవ చేసిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? అన్నయ్య, మేము చేసిన సేవే కాదన్నయ్య. 20-30 ఏళ్ల తర్వాత మేము చేసిన సేవ కాదేంటి? ఆ మాట ఏంటండి? దాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మపరిచే ఆత్మ ఎంత పనిచేస్తుందో చాలా జాగ్రత్తగా మీరు దయచేసి సీరియస్ గా తీసుకోండి. మహిమలో ఉన్న అవ్వనే పడేసిన సాతాను మనల్ని పడగొడతాం పెద్ద గొప్పగా. ఎవరికి తెలియదు, చివరి వరకు ఏం అర్థం కాదు. ఇంకో విషయం తెలుసా? ఎక్కడికెక్కడ ఫిల్టర్ అయిపోతూ ఉంటే బాగుండేది. దేవుడు ఆ సిస్టమ్ పెట్టలా. అంతవరకు సంఘంలోనే ఉండంటారు, అప్పుడు ఫిల్టర్ చేస్తా అన్నారు.